నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా కువైట్ లో తెల్లవారుజామున మనం చూసుకుంటే ఎక్కువగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రధాన రహదారులపైన సమగ్ర భద్రతా మరియు ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించింది. ఇందులో భాగంగా 1180 ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా పరారీలో ఉన్న ఒక ప్రవాస వ్యక్తిని అరెస్టు చేశామని చెప్పి, అలాగే అరెస్టు వారెంట్లు ఉన్న మరో 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాము. అలాగే కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 6 ప్రవాసులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే చట్టపరమైన కేసుల్లో ప్రమేయం ఉన్న 8 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి, అలాగే ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి 12 వాహనాలు మరియు ఒక మోటార్ సైకిల్ ను సీజ్ చేశామని చెప్పేసి అధికారులు వెల్లడించారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న 6 మంది యువకులను జువైనల్ అధికారులకు రెఫర్ చేశామని చెప్పి, అలాగే కువైట్ లో మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న 2 వ్యక్తులను అరెస్టు చేశాము. అలాగే అరెస్టు చేసినప్పుడు వాళ్ళు మత్తు పదార్థాలు సేవించి అసాధారణ స్థితిలో ఉన్నారని చెప్పి అధికారులు తెలియజేశారు. ఎవరైనా సరే కువైట్ దేశవ్యాప్తంగా సురక్షితమైన మరియు స్థిరమైన వాతావరణాన్ని నిర్ధారిస్తూ ప్రజా భద్రతను పెంపొందించే సమగ్ర వ్యూహంలో భాగంగా ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.